ఈరోజు దేవుని వాగ్దానం చూద్దాం. దేవుడు మనతో ఏం మాట్లాడుకూర్చున్నారో, మనకి ఏం బయలుపరుస్తున్నారో చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. ఆమేన్. చూడండి, ఈ వచనంలో మరి సేవకుడైనటువంటి ప్రభు సేవకుడైన తిమోతి గారు పౌలుకి ఇచ్చినటువంటి ప్రోత్సాహం అన్నమాట. ఇందులో సత్యవాక్యము ప్రచారం చేయడంలో మనం ఎలా ఉండాలి, క్రమశిక్షణగా, జాగ్రత్తగా, అంకిత భావాన్ని చూపించాలి. దేవుని పనిలో మనం నిబద్ధతతో ఉండటమే కాదు, అంతకంటే కూడా ఆయన దృష్టిలో మనము ఒక గౌరవాన్ని పొందడానికి గల మార్గం ఇది. మరి ఆయన సేవ మనం చేస్తున్నప్పుడు అది సేవకులైనా, స్వార్థికులైనా, విశ్వాసులైనా, ఆయన రక్తంలో, ఆయన శరీరంలో, ఆయన రక్తం చేత విలువ పెట్టి కొనబడినటువంటి మనం, రక్షింపబడినటువంటి మనము, వేరుపరచబడినటువంటి మనము ఆయన సేవ చేసే విషయంలో చాలా నిబంధనతో, చాలా జాగ్రత్తతో మరి ఆ సత్యవాక్యమును బోధించాలని మనకి ఇక్కడ తెలియచేస్తున్నారు ఈ వచనంలో. మరి ఈ వాక్యం మనం చెప్తున్నప్పుడు సిగ్గుపడనక్కర్లేదు. మన యొక్క సోమరితనం వల్ల, నిర్లక్ష్యం వల్ల సరిగా పని చేయకుండా ఉంటే మరి ఆ యొక్క వ్యక్తి దేవుని దృష్టిలో యోగ్యుడు అనిపించుకోడు. ఈ వచనంలో దేవుడు ప్రత్యేకించబడి చూపిస్తుంది ఏంటంటే, శ్రేష్టమైన బోధ ఏంటంటే యోగ్యుడిగా, మనల్ని మనం యోగ్యులంగా అనిపించుకోవాలంటే దేవుని దృష్టిలో ఆయన మనకిచ్చినటువంటి తలంతులను చాలా జాగ్రత్తగా మనం ఫాలో అయ్యి మనం వాటిని పాటించడమే కాదు, కానీ మనం రక్షింపబడమే కాదు, కానీ మరి రక్షణ లేనటువంటి వానికి కూడా మనం బోధ అనేది ప్రకటించుకోవాలి. ప్రకటించేటప్పుడు అనేకమైన సవాళ్ళు ఎదురైనప్పటికీ కూడా వాటన్నిటి కూడా మనం జయించుకొని ముందుకు సాగాలి, సిగ్గుపడకుండా సాగిపోవాలి. దేవుడు మన పనిని జాగ్రత్తగా పరీక్షిస్తూ ఉంటారు. మనం ముందుకు నిలబడే విధంగా మనం దాన్ని చేయాలి. సత్యవాక్యము మరి దేవుని ముప్పు పొందాలంటే దీన్ని సరిగా మనము ప్రకటించాలి. మనం ఇతరులకు ప్రకటించే ముందు మనం దీన్ని అర్థం చేసుకోగలగాలి, ధ్యానించుకొని అర్థం చేసుకోగలగాలి, నేర్పగలిగిన వారమై ఉండాలి. మరి దేవుడు మనకు అప్పగించిన వాటిలో ఇది అన్నిటికంటే కూడా బహుశ్రేష్టమైనది. ఓకే, దేవునికి నచ్చిన వ్యక్తిగా ఆయనకు సేవ చేయడానికి మనం ఒక అర్హత కలిగినటువంటి వ్యక్తులంగా మనం ఉండాలి. అంటే మనం చేసే ప్రతి పనిలో కూడా మనం షేమ్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. దేవుని సేవ, ఎస్పెషల్లీ దేవుని సేవ చేసే విషయంలో మనం చాలా ధైర్యం కలిగి ముందడుగు వేయాలి. సత్యవాక్యమును సరిగా మనము ఉపదేశిస్తూ మరి దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకుని ఇతరులకు కూడా మనం సరిగా బోధించగలగాలి. మనల్ని మనం కనపరుచుకున్నటకు మనల్ని మనం దేవుని ఎదుట కనపరుచుకున్నటకు చాలా జాగ్రత్త పడాలి. అంటే మనం దేవుని సేవలో ఉండడానికి, ఆయనకు నచ్చిన వ్యక్తిగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి చాలా జాగ్రత్తగా. దేవుని సేవలో మనల్ని మనం ఎలా సిద్ధం చేసుకోవాలి, ఎలా ఉండాలనే దాని గురించి స్పష్టంగా దేవుడు ఇక్కడ మనకి తెలియచేస్తున్నాడు. మనం దేవునికి నచ్చిన వ్యక్తిగా ఉండాలంటే, ఆయన వాక్యాన్ని సరిగా అర్థం చేసుకొని ఇతరులకు కూడా బోధించగలగాలి అంటే మనం నిత్యము దేవుని పాద సన్నిధిలో ఆయన మనం వేడుకోవాలి. వాక్యం మనం ధ్యానిస్తున్నప్పుడు, వాక్యం ఇతరులకు మనం వివరించాలనుకుంటున్నప్పుడు ఆయన జ్ఞానాన్ని మనం తీసుకోవాలి. సో అలాంటప్పుడే మనం దేవుని సేవలో నిలబడగలుగుతాం. ఓకే, మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో కూడా, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడిన వారైతిరి. చూడండి, మన రక్షణ స్వార్థను విని
యేసునందు విశ్వాసముంచి ఆయన మనకిచ్చినటువంటి వాగ్దానం చేత పట్టుకొని ఆయన ఆత్మ చేత మనము ముద్రించబడిన వారముగా మనం ఉండాలి. ఓకే, దేవుని పనిలో మనం చాలా నిబంధతతో మరి ఉండడమే ఆయన దృష్టిలో మనము గౌరవం పొందడానికి మార్గం. దేవుని పనిని నిర్లక్ష్యం మనం చేయకుండా నిత్యము శ్రమిస్తూ ఇతరులకు మేలు చేసేలాగా, ఇతరులు మన బోధన బట్టి వారు కూడా దేవుణ్ణి ఎరిగి దేవుని యొక్క ఆయన యొక్క నీడలోకి వాళ్ళు వచ్చేలాగా, రక్షింపబడిన వారిగా వాళ్ళని మనము తీర్చిదిద్దేలాగా మన యొక్క బోధ అనేది ఉండాలి. వారి మన యొక్క ఆత్మీయ జీవితం అభివృద్ధి చెందేలాగా, ఇతరుల ఆత్మీయ జీవితం కూడా అభివృద్ధి చెందేలాగా మన సేవ ఉండాలి. మనము దేవుని యొద్ద మరి తలపెట్టిన వారమై చివరికి మన పనికి దేవుని మెచ్చుకోలు పొందడమే ముఖ్య లక్ష్యంగా, అందుకోసం మన సేవ సక్రమంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా ఉండాలి. ఓకే, మరి దేవుని యొక్క సత్యవాక్యము ఎప్పుడు సరిగా చెప్తూ సత్య పదములను మనం పలుకుటలోను, నేర్చుకునుటలోను, నడుచుకునుటలోను, ఇతరులకు వివరించుటలోను కూడా అదంతా క్రమశిక్షణగా, క్రమబద్ధమైనదిగా ఉండాలి. అది ఏ విధంగానైనా సరే వక్రీకరించకుండా నడుచుకోవడమే మనం చేయవలసింది. కాబట్టి మనం ఎవరమైనా సరే, విశ్వాసులైనా, సేవకులైనా, స్వార్థికులైనా, ఎవరైనా, అది ఏ స్థలమైనా, ఎక్కడైనా సరే దేవుని సేవను మనము చాలా జాగ్రత్తగా మనల్ని మనం పరీక్షించుకుంటూ ఆయన యందు మనము యోగ్యులుగా ఎంచబడుతూ ఆయన సేవలో మనం ముందుకు సాగినట్లయితే మనం రక్షించబడమే కానీ ఇతరులను కూడా మనము రక్షణలోనికి నడిపించగలిగిన వారమై ఉండి బలానా మంచి దాసుడా అని దేవుని చేత మనం మెచ్చుకునేలాగా ఆయన మెచ్చుకోలు మన మీద ఉండులాగున మనం చేయాలి ఆయన సేవని. ఏదో మనం ఆయన సేవా విషయంలో నిర్లక్ష్యంతో, సోమరితనంతో ఉంటే ఆయన ఉగ్రతకు మనం పాలివారమై ఉంటాం. కాబట్టి ఆయన గురించి, ఆ దేవాతి దేవుని గురించి, సృష్టికర్త గురించి, సృష్టిని సృజించిన ఆయన గురించి, ఆయన యొక్క రక్తమును మనకిచ్చి ఆయన రక్తమును మన కొరకే మనల్ని ఆయన యొక్క రక్తంతో విలువ పెట్టి మనల్ని కొన్నాడు. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకుంటూ, మన హృదయాలను మనం పరీక్షించుకుంటూ ఆయన సేవలు, ఆయన నడవడికలు, ఆయన మనకి బోధించినటువంటి యొక్క వాక్యములను మనము సరైన విధానంలో మనం అనుసరించుచు మరి ఆయన కొరకే, నిత్య రాజ్యము కొరకే మనము ఎదురు చూస్తూ ఉండాలి. ఓకే, దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. ప్రేమామయుడా, కృపామయుడా, అద్వితీయ దేవ, నీకే స్తోత్రములు తండ్రి. రాత్రంతయు మమ్మను కాచి ఈ ఉదయం ఆరోగ్యము, ఆహారము ఇచ్చినందుకే కృతజ్ఞతలు తండ్రి. ఇదిగో ప్రభా, ఈ దినకాల సమయమున మాతో చక్కని వాక్యము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకే స్తోత్రమయ్యా. ఇదిగో తండ్రి, మీ సత్యవాక్యమును మేము ప్రకటిస్తున్నప్పుడు ప్రభా, మేము మీ ఎదుట యోగ్యులంగా ఎంచుకోబడిన విధంగా మేము మీ సువార్తను ప్రకటించే కృపను మీరు మాకు అనుగ్రహించండి ప్రభా. ఇదిగో నా తండ్రి, జాగ్రత్తగా తండ్రి, సోమరితనం కాకుండా, నిర్లక్ష్యం కాకుండా ప్రభా, మీరు మాకు అప్పగించినటువంటి తలంతులను ప్రభా సరైన విధంగా ప్రభా మేము ఇదిగో నా తలంతులను ప్రభా రెట్టింపుగా చేసి మీ ఎదుట మేము బల మంచి దాసుడా అనిపించుకునే కృపను మీరు మాకు అనుగ్రహిస్తారని నమ్ముచున్నాను తండ్రి. ఇదిగో ప్రభా, ఈరోజు మేము తలపెట్టిన పనులన్నిటిలో, ప్రయత్నాలన్నిటిలో తోడైంది మీ చిత్త ప్రకారం సఫలపరచండి ప్రభా. రోగులను స్వస్థపరచండి అయ్యా. మా రాకపోకలేందుకు తోడై ఉండండి ప్రభా. ఈరోజు మేము ఇంకా మీ వాక్య జ్ఞానాన్ని నేర్చుకొని 10 మందికి పంచడానికి సహాయం చేయండి తండ్రి. ఎదిగో ప్రభా, సువార్త చేస్తున్న మరి సహోదరులు, సహోదరినిలు మరి అందరికీ మంచి జ్ఞానం ఇచ్చి సత్య సువార్త ప్రకటించేలా ముందుకు నడిపించండి యేసయ్య. మరి నా తండ్రి,
లోకంలో ఉన్నటువంటి ఆకర్షణల మాయలో మరి ఎంతోమంది యువత పడిపోకుండా తండ్రి, మరి సైతాని యొక్క బంధకాల నుండి మరి మీ పిల్లల్ని ప్రభా మరి విడిపించి నా తండ్రి, మీ కొరకే సజీవ సాక్షిలో యవ్వన కాలం ముందు మీ కాడి మోసే కృపను మీరు మాకు అనుగ్రహించండి ప్రభా. సర్వ సృష్టికి అనగా ఇదిగో నా తండ్రి అయా మీ కొరకే ప్రభా మీ బిడ్డలమైన మమ్మల్ని తండ్రి నీవు వాడుకోండి. ఇదిగో శాశ్వతమైన కృపతో మమ్మల్ని ప్రేమిస్తున్నందుకే మిమ్మల్ని సదా స్తుతిస్తూ తండ్రి, ఇదిగో ప్రభా నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమని చెప్పారు తండ్రి. ఆ విశ్వాసంతో యేసయ్యా మేము మొరపెట్టుచుండగా ఇదిగో తండ్రి మా ప్రార్థనకి మీరు దేవా అంగీకరించి మా మనవులను నీవు అంగీకరించి మాకు సహాయం చేస్తున్నందుకే వందనములు అర్పించుకుంటూ యేసుక్రీస్తు నామంలో మరి మేము పొంద విశ్వాసంతో యేసయ్యా మరి మేము మొరపెట్టుకుంటుండగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగినవి పొందుకున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.